మై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో ధనుష్ గారు, అదేవిధంగా కింగ్ అక్కినేని నాగార్జున గారు, రష్మిక మందన గారు కలిసి నటించినటువంటి చిత్రం కుబేరా. ఈ చిత్రం కోసం ఎన్నో రోజులుగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ రోజు వెళ్ళి రావడం జరిగింది. ఆ సినిమా రివ్యూలోకి వెళ్దాం. ఓకే, రివ్యూలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ధనుష్ గారి నటన, అదేవిధంగా శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం, అదేవిధంగా ఈ పాత్రను ఒప్పుకున్నందుకు నాగార్జున గారికి, అదేవిధంగా ఇంత అద్భుతమైన బీజిఎంని, మ్యూజిక్ని, సాంగ్స్ని ఇచ్చినటువంటి డిఎస్పీ గారికి మనం ముందుగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక చాలా సందేశం ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఈ సినిమా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం నుంచి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అని ఎన్నో గొప్ప చిత్రాలు, ఫ్యామిలీ, అదేవిధంగా లవ్ సినిమాలు, కాలేజీ లైఫ్ సంబంధించిన సినిమాలు తీసి ఆల్రెడీ శేఖర్ కమ్ముల గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కుబేరా అంటే అందరూ ఆసక్తిగా ఉంది. కుబేరా అంటే ఏంటిది అని. కుబేరా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక అత్యంత ధనవంతులకి ఇంకా అత్యాశ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఒక ఒక మన కడుపుని పొట్ట నింపుకోవడానికి, ఒక తన ఆకలి నింపుకోవడానికి, జస్ట్ ప్రపంచం అంటే ఏం తెలియదు అటువంటి పిచ్చగానికి జరిగినటువంటి ఒక యుద్ధమే ఈ కుబేరా చిత్రము. సింపుల్ లైన్లో చెప్పాలి అంటే అదేవిధంగా వాళ్ళకు సిబిఐ, నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక సిబిఐ అధికారి ఒక అవినీతి రాజకీయ నాయకుల వల్ల కోర్టు మెట్లెక్కి తన కుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి స్టేషన్లో తన జీవితాన్ని గడుపుతూ, పోలీస్ స్టేషన్లో గడుపుతూ అటువంటి ఒక అధికారి కాంప్రమైజ్ అవుతాడు. నీతిగా నిజాయితీగా బతికిన వాళ్ళకి భవిష్యత్తు లేదు, మనం కూడా అవినీతి చేయాల్సిందే అని చెప్పి ధనవంతుడు సహాయం పొంది ఒక 1,00,000 కోట్ల డీల్ ఉంటుంది అనమాట. అది ఏంటిదని మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక 50,000 కోట్లు బ్లాక్లో, 50,000 కోట్లు వైట్లో మా బినామీలకి ఇవ్వాలని చెప్పి డీల్ సెట్ చేసుకుంటాడు. అప్పుడు నాగార్జున గారు తన మనసు, తన నిజాయితీని చంపుకొని ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ పాత్రలో కూడా ఆయన నటనతో హైలైట్ సినిమాకి. తర్వాత ధనుష్ గారి గురించి ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఆయన నటన అనేది ఈ సినిమాలో ధనుష్ గారి నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా తక్కువే. అంత గొప్పగా ఉంది నటన. అసలు ఆయన నటన అసలు ముందుగా ఆ బిచ్చగాడి పాత్ర ఒప్పుకున్నందుకు అంత. ధనుష్ అంటే మామూలు ఆషామాషి యాక్టర్ కాదు, ఆయన ఓ రేంజ్ టాప్ యాక్టర్, ఆయన టాప్ హీరో. అటువంటి నటుడు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని, ఈ క్యారెక్టర్లో అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకే ఆయన ఫస్ట్ విన్ అయినాడు. ఆయన హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకుని, నాకు తెలిసి ఈ క్యారెక్టర్ని, ఈ బిచ్చగాడి పాత్రని నాకు తెలిసి తెలుగు హీరోలు అయితే ఒప్పుకునే వాళ్ళు కాదేమో. అసలు అంత పెద్ద స్టార్ అయినా కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే కాదు, సేమ్ న్యాచురల్గా తెరపై ధనుష్ గారు చేసినట్టు లేదు. అది ఒక బిచ్చగాడు యాక్టింగ్ చేసి ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంది అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సార్ దీపక్ సార్, అది సార్, ఇది సార్. అసలు ఇంకోటి, తన ఆకలి, తన జస్ట్ ఆ డబ్బు కొన్ని 1,00,000 కోట్లు ఆయన అకౌంట్లో ఏం చేయాలో కూడా తెలియని అమాయక పాత్ర అది. అటువంటి పాత్రని ఆయన అసలు చాలా న్యాచురల్గా నటించినాడు. ఈ సినిమాలు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలు కుబేరా సినిమాలో ధనుష్ గారి పాత్రకి మాత్రం, దేవా పాత్రకి అయితే మాత్రం అవార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి. అవార్డులు వస్తే ఆ అవార్డుకే రెస్పెక్ట్ వస్తుంది. అంత బాగుంటుంది క్యారెక్టర్. శేఖర్ కమ్ముల గారు ఒక చాలా మంచి మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అని చెప్పి ఈ సినిమాని తీసినారు. చాలా మెసేజ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సినిమా నిడివి 3 hours ఉంటుంది. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అదొకటే మైనస్. సినిమా కాన్సెప్ట్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రష్మిక మందన గారి క్యారెక్టర్ కూడా, ఆమె క్యారెక్టర్ కూడా ఆమె క్యారెక్టర్ కూడా ఒక మంచి స్కోప్ ఉంది. అదేవిధంగా డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎం కానీ మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాని. పోయిరా 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 మామ. ఈ సినిమాలో కూడా ఇటువంటి మంచి సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి, ఏదో బలవంతంగా వచ్చినట్టు కాదు. సినిమా అయితే ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అత్యంత ధనవంతుడి పాత్రలో నటించినటువంటి జిమ్ షెర్ప్ గారికి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో. చాలా మంచి పాత్ర అది. చాలా మంచిగా ఆయన కూడా న్యాచురల్గా నటించినాడు. అటువంటి క్యారెక్టర్ని మన శేఖర్ కమ్ముల గారు ఏ విధంగా వెతికి పట్టుకుంటారో ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని ఆయన ఏ విధంగా సినిమా తీయాలనుకున్నాడో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జనాలకు ఎటువంటి మెసేజ్ అయితే ఇవ్వాలనుకున్నాడో నిజాయితీగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈయన ఇంకోటి, శేఖర్ కమ్ముల గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పినారు, సరస్వతి దేవి తల ఎత్తుకునేలా ఈ సినిమా తీసా అని చెప్పి. అంత గొప్ప మాటలు. అసలు చాలా బాగుంది సినిమా. చాలా న్యాచురల్గా, నిజాయితీగా తీసినారు. చాలా బాగుంది సినిమా. తప్పకుండా థియేటర్లో చూడండి ఫ్రెండ్స్. చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఈ సినిమా చూసిన తర్వాత మీకైతే ఒక క్లైమాక్స్, అంత సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ కుబేరా అసలు కుబేరా ఎవరు అనేది చూడండి. సినిమా చూడండి, నేను చెప్పాను. సినిమా అయితే వాచింగ్ థియేటర్స్, ఫ్యామిలీతో చూడండి, బాగుంటుంది. ధనుష్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. అంతే, మీ క్యారెక్టర్ వేరే లెవెల్, అంతే వేరే లెవెల్.